హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ యాక్షన్ బోట్ నిబ్లర్ అంటారు దీనివల్ల ఇది ఆర్థోపెడిక్ సర్జరీ వాళ్ళు యూస్ చేస్తారు. దీన్ని బోన్స్ని కటింగ్ చేయడానికి యూస్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బోన్ కట్టర్ అనమాట. పక్కనది బోన్ కట్టర్ అంటే బోన్స్ని కట్ చేసేదాన్ని. దీన్ని బోన్ కట్టర్ అంటారు ఫ్రెండ్స్. ఇది కూడా బోన్స్ని కటింగ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. యూజ్డ్ ఫర్ కటింగ్ బోన్స్ అనమాట. దీనిని మనం బోన్ ప్లాస్టర్ కట్టర్ అంటారు. దీన్ని కూడా బోన్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని స్కిన్ స్టాప్లర్ రిమూవల్ అంటారు. అంటే రిమూవ్ ఆఫ్ ది సర్జికల్ స్కిన్ స్టాప్లర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాగ్ హౌస్ టవల్ క్లాంప్ అంటారు. ఇది గ్రాస్పింగ్ టిష్యూ, సెక్యూరింగ్ టవల్స్ ఆర్ డ్రాప్స్ అండ్ హోల్డింగ్స్, రెడ్యూసింగ్ స్మాల్ బోన్ ఫ్రాక్చర్స్కి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. బ్యాగ్ హౌస్ టవల్ క్లాంప్కి వచ్చేసి ఇంకొక అనదర్ నేమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే బ్యాగ్ హౌస్ ఫోర్సెప్స్ లేదా టవల్ ఫోర్సెప్స్ అని కూడా అంటారు. బ్యాగ్ హౌస్ టవల్ క్లాంప్స్ అనేవి సర్జరీస్ జరిగేటప్పుడు ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని మనం ప్రోటోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ అంటాము. దీన్ని ఎక్కువగా మనం దేనికి యూజ్ చేస్తామంటే యానస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ఫిస్టులా, ఫైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ప్రోటోస్కోపీ ద్వారా ప్రాబ్లం ఏంటి అనేది అనే దాన్ని బట్టి ఈ పరికరం ద్వారా మనం చూసుకొని తెలుసుకుంటాం అన్నమాట. ఈ ప్రోటోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపల ఏముంది ఏంటి అనేది విజువల్గా మనం చూడగలుగుతాం అన్నమాట యానస్లో. దీన్ని మనం సిమ్స్ వెజైనల్ స్పెక్యులమ్ అంటారు. దీన్ని ద్వారా మనం సెర్విక్స్ అండ్ వెజైనా అంటే పెల్విక్స్ ఎగ్జామినేషన్స్ కోసం దీన్ని యూస్ చేస్తారు. ఇట్ ఈస్ ఇన్సెర్టెడ్ ఇన్ టు ది వెజైనా టు రిట్రాక్ట్ టు ది పోస్టీరియర్ వెజైనల్ వాల్ అనమాట. వీటిని కూడా స్పెక్యులమ్ అనే అంటారు. ఇది గైనకాలజికల్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్. దీన్ని మనం యాలిస్ టిష్యూ ఫోర్సెప్స్ అంటాము. ఇది హోల్డ్ చేయడానికి గ్రాప్స్, హెవీ టిష్యూస్ వాటికి యూస్ చేస్తాము. ఇవి కామన్లీ యూజ్డ్ ఇన్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇది టంగ్ స్పెట్యులా అంటాం దీన్ని. ఇది దేనికి యూజ్ చేస్తామంటే థ్రోట్లో అండ్ మౌత్లో క్లినికల్ ఎగ్జామినేషన్స్, అంటే కనబడని వంటివి కూడా మనకి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట, ఎగ్జామిన్ చేయొచ్చు అనమాట. టంగ్ స్పెట్యులా అంటాం ఫ్రెండ్స్. దీన్ని అన్అబ్స్ట్రక్టెడ్ వ్యూస్ ఆఫ్ ది థ్రోట్ అండ్ మౌత్, అంటే థ్రోట్లో కనిపించినటువంటివి కూడా క్లినికల్గా ఎగ్జామినేషన్స్ చేయడం కోసం దీన్ని యూస్ చేస్తారు ఫ్రెండ్స్. స్ట్రైట్ ఆర్టరీ ఫోర్సెప్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రిట్రాక్టర్ అంటారు ఫ్రెండ్స్. ఇది సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేస్తారు. సపరేషన్ ఆఫ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది సర్జికల్ ఇన్సిజన్ హోల్డ్ ఏవే సెటైన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఇవి తీసేస్తారనమాట దీంతో. వీటిని స్పాంజ్ హోల్డింగ్ ఫోర్సెప్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది హోల్డ్ స్పాంజెస్ అండ్ స్వాబ్స్ డ్యూరింగ్ మెడికల్ ప్రొసీజర్స్ క్లీన్ టు ది ఆపరేటింగ్ సైట్ అనమాట. వెరైటీ ఆఫ్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో చేస్తారు ఇవి. వీటిని కర్వ్డ్ ఆర్టరీ ఫోర్సెప్స్ అంటారు ఫ్రెండ్స్. ఇందులో లార్జ్, మీడియం, స్మాల్ ఉన్నాయి అన్నమాట. వీటిని ఎక్కువగా లాప్రోస్కోప్ సర్జరీస్కి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీన్నేమో లెంగ్ బ్యాక్ రిట్రాక్టర్ అనేది కామన్గా సర్జికల్ ప్రొసీజర్స్లో యూజ్ చేస్తారు. దీన్ని సపరేట్ ది ఎడ్జెస్ ఆఫ్ ఇన్సిజన్ అంటారనమాట. అంటే బ్యాక్ హోల్డ్ టిష్యూస్ లేదా ఆర్గాన్స్ అనమాట. వీటిని బ్యాక్ హోల్డ్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. ఈ ఇన్స్ట్రుమెంట్నేమో యాలిస్ టిష్యూ ఫోర్సెప్స్ అంటారు ఫ్రెండ్స్. దీని గురించి అంతగా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఇది టూత్డ్ అండ్ నాన్ టూత్డ్ ఫోర్సెప్స్ అనమాట. చూడండి, నాన్ టూత్డ్ అనమాట. ఇది వచ్చేసి టూత్డ్. చూడండి, టూత్ ఉంది దానికి, టూత్డ్. ఇవి నాన్ టూత్డ్ ఫోర్సెప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ హోల్డర్ అంటారు దీన్ని, నీడిల్ హోల్డర్. దీని ఎందుకు యూజ్ చేస్తారని నాకు అంత క్లారిటీ తెలీదు, బట్ తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నీడిల్ హోల్డర్ అనమాట. నెక్స్ట్ ఇది కిడ్నీ ట్రే అంటారు. దీన్ని కిడ్నీ ట్రే అంటారు ఫ్రెండ్స్. ఇది సర్జికల్ ప్రొసీజర్స్లో యూస్ చేస్తారు. అంటే క్యారింగ్ డ్రెస్సింగ్స్, బ్యాండేజెస్, స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్, సాలిడ్ డ్రెస్సింగ్స్, అదర్ మెడికల్ వేస్ట్ ఇవన్నీ కూడా దీంట్లో యూస్ చేస్తారు ఫ్రెండ్స్. వీటిని స్కాల్పెల్ బ్లేడ్ హ్యాండిల్ అంటాము.
వీటిని దేనికి యూజ్ చేస్తారంటే స్కిన్ ఇన్సిజన్స్కి, టిష్యూ డిసెక్షన్స్కి, సర్జికల్ అప్రోచెస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని యాలిస్ టిష్యూ ఫోర్సెప్స్ అంటారు. దీని యూజెస్ గురించి ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. దీన్నేమో చిటిల్ ఫోర్సెప్స్ అంటారు. వీటితోని స్టెరైల్ వాటిని చేతితో టచ్ చేయకుండా దీంతో తీయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఉన్నదేమో స్ట్రైట్స్ ఆర్టరీస్ అనమాట. ఇందులో మీడియం సైజు, లార్జ్ సైజు ఇవన్నీ ఉన్నవి. అవి చూసుకోండి ఫ్రెండ్స్. వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఉంది కదా, ఇవి సీజర్ అనమాట. ఇవి కట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది నాన్ టూత్డ్ ఫోర్సెప్స్ అనమాట. ఇది మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి సూచర్ రిమూవల్ సీజర్ పక్కన ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ నాన్ టూత్డ్ ఫోర్సెప్స్ పక్కన ఇవి ఉంది కదా, ఇవి సీజర్స్ అంటారు. ఇది కూడా అంతే. సూచర్ రిమూవల్ అంటే సూచర్ రిమూవల్ చేయడం కోసం ఈ సీజర్స్ని యూజ్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, వాటిని కర్వ్డ్ ఆర్టరీ అంటాము. పక్కన ఉంది కదా, వాటిని కర్వ్డ్ ఆర్టరీ అంటాము. ఈ కర్వ్డ్ ఆర్టరీ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వన్ వచ్చేసి నీడిల్ హోల్డర్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సూచరింగ్ రిమూవల్, డ్రెస్సింగ్స్కి ఇవన్నీ యూజ్ చేస్తారు. ముందు చూపించినేమో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్కే వస్తాయి. ఈ కిడ్నీ ట్రే దగ్గర నుంచి ఇక్కడ వరకు చెప్పినవన్నీ